నమస్తే ఎన్సీఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వంగవీటి మోహనరంగ జయంతి వేడుకల్లో పాల్గొన్న కందుల దుర్గేష్. వంగవీటి మోహనరంగ 77వ జయంతి సందర్భంగా నిడదవోలు పట్టణంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ వంగవీటి రంగా మొదటి నుండి పెత్తందారుడిని కొట్టి కర్షక, కార్మిక వర్గాలకు పెట్టాలి అనే నినాదంతో ముందుకు సాగారని, తద్వారానే ఆయన మరణించిన ఇన్ని సంవత్సరాలకు కూడా రాష్ట్ర ప్రజల హృదయాల్లో జీవించే ఉన్నారని అన్నారు. రంగా కేవలం ఒక వర్గానికి కొమ్ము కాయకుండా ప్రతి పేదవానికి వెన్నుదన్నుగా ఉంటూ వారు అభ్యున్నతికే కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన అధ్యక్షుడు రంగా రమేష్, టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోహన్ రంగా జోహార్, జోహార్ వంగవీటి మోహన్ రంగా జోహార్, జోహార్ వంగవీటి. పేద ప్రజలకి ప్రజల ఆశాజ్యోతిగా పెద్దవాడిని కొట్టి పేదవాడికి పంచిపెట్టే ఒక ఆలోచన విధానంతో సమాజంలో ఉన్నటువంటి రిక్షా కార్మికులకి, పళ్ళు నడుపుకుని పొట్ట పోసుకునే వాళ్ళకి, కూలీ నాలీ చేసుకునే వాళ్ళకి నాయకుడిగా ఎదిగి వాళ్ళందరి సంక్షేమం కోసం పెద్దవాళ్లతోటి నిరంతరం పోరాటం చేసినటువంటి నాయకుడు వంగవీటి మోహన్ రంగా. అంతేకాదు ఆయన ఎప్పుడూ కూడా ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క మతానికో పరిమితమైన వ్యక్తి కాదు. ఆ రోజున వంగవీటి మోహన్ రంగా పేద ప్రజల పక్షపాతిగానే ఉన్నాడు తప్పితే ఏ కులానికి కొమ్ము కాసినటువంటి పరిస్థితి లేదు. కేవలం సమాజంలో నష్టపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ రంగా గారి దర్బారుకు వచ్చి ఆయన దగ్గర సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి సందర్భాలు కోకొల్లలు. అటువంటి నేపథ్యంలో ఒక ప్రజా నాయకునిగా ఆయన ప్రస్థానం ముందుగా వార్డు స్థాయిలో ఎదిగి తర్వాత కార్పొరేటర్ అయి ఆ తర్వాత 1985లో ఎమ్మెల్యేగా నెగ్గి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పేద ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలని చేపట్టి శాసనసభ్యుడిగా సైతం అందరికీ ఉపయోగపడే విధంగా చేసినటువంటి ఆయన జీవితం చాలా గొప్పది. ఆయన ఇవాళ 77వ జయంతి. అంతేకాకుండా ఆయన జీవించిన కాలం చాలా తక్కువైనప్పటికీ కూడా ఇవాళ కూడా ఆయన జయంతి, వర్ధంతి బాగా చేస్తున్నారు అంటే కారణం ఆయన ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చాలామంది ఇందులో ఉంటుంటారు. చాలామంది ఆయన చనిపోయిన తర్వాత పుట్టిన వాళ్ళు, ఆయన చనిపోయిన తర్వాత 10 ఏళ్ల తర్వాత పుట్టిన వాళ్ళు అయి ఉంటారు. అయినప్పటికీ కూడా రంగా గారంటే ఒక హీరోయిజాన్ని చూస్తూ, రంగా గారంటే ఒక స్ఫూర్తి అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్ళేటువంటి యువత చాలామంది మనం చూస్తూ ఉంటాం. అది ఎవరికో కానీ దక్కేటువంటి అదృష్టం కాదు. రంగా గారు మంచి చేయాలి, సమాజంలో పేద ప్రజలకు మంచి చేయాలని ఆలోచించాడు కాబట్టే ఆయనకి ఇంతమంది ఫాలోయింగ్ ఉంది. ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన్ని ఆరాధ్య దైవంగా ధన్యమైంది. తప్పనిసరిగా పేద ప్రజలకి సంక్షేమాన్ని అందించే విషయంలో రంగా గారి యొక్క స్ఫూర్తిని అందరూ తీసుకోవాలనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కూలీ నాలీ చేసుకుని పట్టుపోసుకునే వాళ్ళకి ఏ రకంగా అండగా నిలబడ్డాడో అదేవిధంగా ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్న మేము అందరం కూడా పేద ప్రజల పక్షాన నిలబడతామని, మీ అందరికీ న్యాయం చేసేందుకు కూడా ముందుకు వెళ్తామనేటువంటి మాటను తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా
మన శివని, అదేవిధంగా అంజన్ కుమార్, వాళ్ళిద్దరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఒక టైంలో ఈ విగ్రహం పెట్టాలంటే అంటే వాళ్ళు ఆ విగ్రహం పెట్టేటప్పుడు వాళ్ళకి ఇష్టమైన ఒక నాయకుడి విగ్రహాన్ని పెట్టేటప్పుడు వాళ్ళిద్దరూ ఎదుర్కొన్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య అధిగమించి వాళ్ళు అనుకున్న చోట అనుకున్న ప్రాంతంలో విగ్రహాన్ని పెట్టగలిగారు. వారు కోరిన మీదటే నేను ఇప్పుడు ప్రోగ్రాంలో లేకపోయినా కూడా నేను ఎందుకు వచ్చానంటే ఒక పక్కన రమేష్ గారు, ఒక పక్కన శివ నాకు ఫోన్ చేసి మీరు దారిలో వెళుతూ ఒకసారి దండ వేసి వెళ్ళాలనేటువంటి మాట చెప్పారు. మళ్ళీ కొద్ది కొద్దిగా పెడుతున్నాం.